మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో పేదలకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులతో ఉడాయించారు ఓ ప్రబుద్ధుడు. వృద్ధులు పేదలకు ఇవ్వాల్సిన 2,52,000 రూపాయలతో పరారయ్యాడు. విడపరకల్లులో సచివాలయం 2లో సర్వేయర్గా పనిచేస్తున్నాడు. అధికారుల నుంచి ముందు రోజే డబ్బులను తీసుకుని తెల్లవారేసరికి పత్తా లేకుండా పోయాడు. పింఛన్ రాకపోవడంతో కొందరు పింఛన్దారులు ఉన్నతాధికారులను అడిగారు. ఇనయతుల్లాకు అధికారులు ఫోన్ చేశారు. ఆ సెల్ ను ఇంట్లో పెట్టి వెళ్లిపోయాడు. తెల్లవారే ఇంట్లో నుంచి వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, పింఛన్లు ఇవ్వాల్సిన వ్యక్తి ఆ డబ్బునంతా కూడా పట్టుకుని పరారైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఈ కేసుకు సంబంధించి ఇటు పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతుంది యోగానంద్? అనంతపురం జిల్లా విడపకల్లు మండలంలోని ఒక సచివాలయంలో దాదాపు 2,52,000 సంబంధించిన పెన్షన్ డబ్బులు తీసుకుని ఉడాయించాడు ఒక సచివాలయం ఉద్యోగి. గత రాత్రి నుంచి డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులో లేకపోవడంతో ఉదయం వరకు వేచి చూశారు. ఉదయం కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో అప్పటికి కూడా పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా వేచి చూశారు, వస్తారేమో అనుకుంటే. కాకపోతే అప్పటికి కూడా రాకపోవడంతో సచివాలయ ఉద్యోగస్తులతో పాటు ప్రజలంతా కూడా టెన్షన్ గురయ్యారు. పెన్షన్ డబ్బులు ఏమయ్యాయంటే కూడా నాకు సంబంధించి అధికారి కూడా కంప్లైంట్ ఇవ్వడంతో అతని గురించి పోలీసులు ద్వారా తీసే పనులు పడ్డారు. ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నాడు అన్నది కూడా అప్పుడు ఏమన్నా బెట్టింగ్ లో పెట్టారంటూ కూడా పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ బెట్టింగ్ కోసమే అమౌంట్ తీసుకెళ్లాడా లేదా వేరే పని ఏమైనా ఉందా అంటూ కూడా పోలీసులు ఆరా తీసే పనులు పడదు. దానికి ఆ ఉద్యోగి ఎక్కడున్నాడా అన్నది కూడా ప్రశ్నగా మనం చెప్పొచ్చు. గత రాత్రి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఎక్కడున్నాడు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేసి పెన్షన్ డబ్బులు ఉన్నాయని కూడా ఆరా తీసే పనులు పడ్డారు పోలీసులు. థాంక్యూ యోగానంద్.